సభాధ్యక్షులు సోదరులు సాల్మన్, వేదిక మీద ఉన్న మొత్తం ఉద్యోగ వర్గం, ఉద్యమ వర్గానికి సంబంధించిన తమ్ముడు దేవరపల్లి భిక్షాలు, పెద్దలు ప్రకాష్ అన్న, రాంబాబు, ఈశ్వరయ్య, పెద్దలు శ్రీనివాసరావు, కిరణ్, జయకర్, ప్రభావతి, కీర్తి, రాంబాబు, నాగరాజ్, విజయ్ కుమార్, నరేంద్ర, వెంకటేశ్వరరావు, డానియల్, ఎలిషా, ఇంకా వేదిక మీద ఇప్పుడే వచ్చిన నా సోదరులకు, ఈ సభలో పాల్గొన్న నా ఉద్యోగ వర్గానికి సంబంధించిన సోదరి సోదరులకు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలైన, నాయకురాలైన ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారం. ఈరోజు జెన్కో మాదిగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సంబంధించిన డైలీ ఆవిష్కరించాలనే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు అది ఆవిష్కరించుకుంటాం. చాలా సంతోషం. మన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ముందుకు వెళ్తున్న దశలో ఎంఆర్పిఎస్ కు అనుబంధంగా వివిధ విభాగాలను మనం ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో ప్రధానంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించే శక్తి ఉద్యోగ వర్గానికి అటు ఆర్థికంగా చేయూతనివ్వడానికి లేదా వాళ్ళ సూచనలు, సలహాలు ఉద్యమానికి అందించడానికి మనం ఎంఈఎఫ్ను మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లనే లీగల్ గా వచ్చే అడ్డంకులను దాన్ని అధిగమించడానికి మనం లాయర్ల ఫెడరేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నూతన తరం అర్థం చేసుకుని ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించే దిశగా ముందుకు నడిపించడం కోసం మనం విద్యా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం, ఎంఎస్. అట్లనే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో సగభాగమైన మహిళల్ని ఈ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించేలాగా చేయడం కోసం మనం మహిళా సమైక్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఉద్యమ అవసరాన్ని, లక్ష్యాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్లడం కోసం జరిగే ప్రయత్నంలో మనం ఎంజీఎఫ్ మాదిగ జర్నలిస్ట్ ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక లక్ష్య సాధనకు ఎన్ని విభాగాలు అవసరమో అన్ని విభాగాలను ఎంఆర్పిఎస్ సమన్వయం చేసుకుంటూ మన లక్ష్యం వైపు మనం 30 ఏళ్ళు అందరం కలిసి నడిచాం. ఇది మనందరికి తెలిసిన విషయం. అయితే ఉద్యమం ప్రారంభ దశ, ఉద్యమం ముందుకెళ్తున్న దశలో మధ్య దశ, ఒక చివరి దశ. టోటల్ ఈ 30 ఏళ్ల మన ప్రయాణంలో 94లో ఉద్యమం మొదలుపెట్టాం. 2024లో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనం వర్గీకరణ విజయాన్ని అందుకున్నాం. ఆ విజయ ఫలాలు మనం అందుకోవడానికి మనకు ఇంకొక 8 నెలలకు పైగా అదనంగా పట్టింది. మనం 2025లో ఆ జీవో ద్వారా, ఆ చట్టం ద్వారా ఆ ఫలాలు మన బిడ్డలకు అందుబాటులోకి వచ్చినాయి. అంటే 94, 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నాటికైనా 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళలో అంతకుముందే 2 విజయాలు సాధించుకున్నాం, 2 కోల్పోయినాం. 94లో మొదలుపెట్టి మనం 3 ఏళ్లకే వర్గీకరణ సాధించుకున్నాం. 97లో అప్పుడే మొదటిసారి తెలుగు నేల మీద మన పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్ర హైదరాబాద్ చేరే నాటికి వర్గీకరణ జరిగింది. అప్పుడు మనం దాదాపు
ఒక 20 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని ముట్టడించిన రోజే. అంతకుముందే కమిషన్ పడడం వల్ల, రామచంద్ర కమిషన్ పడడం వల్ల వర్గీకరణ జరిగింది. కొన్ని నెలలు వర్గీకరణ ఫలాలు మన బిడ్డలకు అందుబాటులోకి వస్తున్న సమయం. అది విద్యా సంవత్సరం ప్రారంభం కాబట్టి ఆ 3 నెలలు మన పిల్లలకు ఉపయోగపడ్డాయి. జూన్లో జీవో వచ్చింది కాబట్టి విద్యా సంవత్సరం ప్రారంభమైన సంవత్సరం కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్ ఆ 3 నెలల పాటు వర్గీకరణ ఫలాలు మన బిడ్డలకు ముఖ్యంగా విద్యారంగంలో అందినాయి. ఆ 3 నెలల్లో అప్పుడప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు లేదా ఆ 3 నెలల కాలంలో కొంత రిక్రూట్మెంట్ ఏదైనా డిపార్ట్మెంట్ జరిగితే ఆ 3 నెలలు కూడా మన పిల్లలకు అందినాయి. కానీ వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు మనకంటే బలమైన వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ వర్గంగా చాలా కోణాల్లో మనకంటే బలమైన వర్గం కాబట్టి దానికి మొదటిసారి మనకు అడ్డంకులు కల్పించారు. అంటే కోల్పోయినాం. మనం కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి సాధించే దిశగా జరిగిన ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని అంతిమంగా రాష్ట్రపతి ఆమోద ముద్రతో మనం సాధించుకున్నాం. ఏదైతే ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి మన వర్గీకరణ ఫలాలు 4 ఏళ్ళు అందుబాటులోకి వచ్చినాయని ఎప్పుడైతే అనుకుంటున్నామో వాటికంటే ముందు వర్గీకరణ జరిగే ప్రక్రియలో భాగంగా ఆనాడు రాష్ట్రపతి ఉండబడే కేఆర్ నారాయణ్ మన దళితుడే, ఆయన ఆమోద ముద్రతో వర్గీకరణ జరిగింది. అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, అప్పుడు ప్రధానమంత్రిగా గౌరవ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ దేశంలో ముందుకు నడిపిస్తున్నారు. ఆ సమయంలోనే వర్గీకరణ ప్రక్రియ ఎన్డీఏలో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి. వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారే చేశాడు కనుక చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రధాన పాత్ర పోషించి వాజ్పేయి గారితో మాట్లాడి అక్కడి నుంచి ఫైల్ రాష్ట్రపతి దగ్గర పంపించి రాష్ట్రపతి ద్వారా కొంత క్లియర్ చేయించడంలో ఆయన పాత్ర ఉన్నది. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా మనకు అండగా నిలబడ్డారు. 2000 సంవత్సరంలో వచ్చిన వర్గీకరణ ద్వారానే మనం రాష్ట్రపతి ఆమోద ముద్ర 99 డిసెంబర్లో వస్తే అంతిమంగా వర్గీకరణ జనవరి నుంచి ప్రారంభమైంది. ఆ విధంగా జనవరి నుంచి 2004 నవంబర్ 5 వరకు దాదాపు 5 సంవత్సరాల పాటు వర్గీకరణ అమలు జరగడం వల్లనే మనకు వేలాది ఉద్యోగ అవకాశాలు, వేలాది ఉన్నత విద్యా అవకాశాలు కూడా మన పిల్లలు పొంది, అంతకుముందు ఏ డిపార్ట్మెంట్ లో మనం 10 మంది వాళ్ళు ఉంటే 1-2 మాత్రమే మనం ఉన్న రోజుల నుంచి ఆ 10 మందిలో మనం 5-6 వచ్చే స్థాయికి ఆ 5 ఏళ్ల పాటు మాత్రం మనకు ఫలాలు వచ్చినాయి. అది మన అందరికీ తెలిసిన విషయం. దీన్ని చూస్తూ మళ్ళా జీర్ణించుకోలేని శక్తులు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లే సమయానికి వాళ్లకు కలిసి వచ్చిన అవకాశం ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కె రామస్వామి అనే ఒక సుప్రీంకోర్టు జడ్జి రూపంగా మాలైన అక్కడ ఉన్నాడు. ఇక అతను ఇతరులను కూడా కూడగట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం కాబట్టి ఏదో అంటారు, తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేసి ఏదో రకంగా మన బిడ్డలు ఫలాలు పొందుతున్న ఆ సమయంలో దాన్ని మళ్ళా మనకు లేకుండా చేశారు. అదే నవంబర్ 5న వచ్చిన మన వ్యతిరేక తీర్పు. అప్పుడే చెప్పారు కదా, జాతంతా ఏడ్చింది అని చెప్పి మన ఈశ్వరయ్య చెప్పాడు కదా. ఆ రోజు తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చిన రోజు, 5 జడ్జీలతో మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన రోజు జాతంతా కన్నీరు తీసింది అని చెప్పి మా బిడ్డలకు వచ్చే అవకాశాలు మళ్ళా మాకు దూరం అవుతున్నాయి కదా అని చెప్పి బాధ, ఆవేదన, కన్నీరు గార్చిన సందర్భాలు. అప్పటి నుంచి మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళా దాన్ని సాధించడం కోసం, నిలబెట్టుకోవడం కోసం మళ్ళా ఒక 20 ఏళ్ల ఉద్యమం మళ్ళా నిలబెట్టుకొని రావాల్సి వచ్చేసింది. 2004, 2024లో కోల్పోయినాం. 2024లో మనం అక్కడ తెచ్చుకున్నాం. ఎక్కడ కోల్పోయినామో మళ్ళీ అక్కడనే మళ్ళా వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చే పరిస్థితి వచ్చేసింది. మొత్తం 30 ఏళ్ల పోరాటం. అంతకుముందే 2 విజయాలు, ఇప్పుడు 3వ విజయం. ఈ 3 దశాబ్దాల్లో 30 ఏళ్ల పాటు ఉద్యమంలోనే భాగస్వామైన ఎంఆర్పిఎస్ నేతలు, ఉద్యోగ విభాగం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మధ్యలో ఎదుగుతున్న కొద్దీ ఒక 20 ఏళ్ల తర్వాత వచ్చిన వాళ్ళు, లేదా ఇంకొక 10 ఏళ్ల ముందు, ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల ముందు వచ్చిన వాళ్ళు, ఇప్పుడిప్పుడు కూడా ఉద్యోగంలో భాగస్వాముతున్న వాళ్ళు మన ఉద్యోగంలో కనిపిస్తుంటారు.
నేను ఇక్కడున్న ఉద్యోగ వర్గం అందరి తరఫున మాత్రం ఇక్కడున్నబడే ఉద్యోగ వర్గం అందరి తరఫున మాత్రం నేను మళ్ళా మనస్సాక్షిగా చెప్తున్నా, బ్యాంకులో ఉద్యోగం చేసి మేనేజర్ పనిచేసిన ప్రకాష్ అన్నకు మనందరం కలిసి రుణపడున్నాం. ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వేదిక మీదకి వచ్చేవాడు కాదు, కానీ ఎప్పుడైనా సరే ఒక అదృశ్య హస్తంలాగా ఉద్యమానికి మాత్రం ఆ రోజు ప్రకాష్ అన్న, ఆయన పేరే బ్యాంక్ ప్రకాష్ అన్న అనేవాడు. ఒక రకంగా ఉద్యమానికి కూడా బ్యాంక్ లాగానే పనిచేసిందా, ఇంతవరకు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఉద్యమానికి మాత్రం పనిచేసింది. అట్లాంటి ఉద్యమం ప్రారంభ దశ అంటే ప్రారంభ దశ చాలా ఇబ్బందికరంగా జరిగింది. ఆ ఇబ్బందికరంగా జరగడానికి మొదటి కారణం మన కులం చెప్పుకునే రోజులు కాబట్టి, మన కులం పేరు చెప్పుకునే రోజులు కాబట్టి. వాళ్ళు 10 మంది ఉన్న చోట మనోళ్ళు ఒకరే ఉంటే ఉద్యోగస్తులుగా, వాళ్ళు 10 మంది ఉన్న కాడ మనోళ్ళు ఇద్దరే ఉంటే, ఆ ఇద్దరు కూడా ధైర్యంగా మాదిగలమని చెప్పుకోవడానికి లేని పరిస్థితి రోజులు. వాళ్ళు 20 మంది ఉన్న కాడ మనోళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండవచ్చు, కానీ ఆ ఇద్దరు ముగ్గురు కూడా మాదిగాని చెప్పుకొని బయటకు రావాలంటే వాళ్ళ దగ్గర ఎక్కడ దూరం అవుతామో, మళ్ళీ వాళ్ళు ఎక్కడ మనల్ని దూరం పెడతారో అనే పద్ధతులు కూడా భయపడి బాధతో కూడా మనకు దగ్గర రాని రోజులు. అంటే కులం పేరు చెప్పుకొని సిగ్గుపడే పరిస్థితులున్న రోజుల్లో కుల ఉద్యమం ప్రారంభమైంది. అదే సమయంలో అవహేళన జరుగుతున్న రోజులని, వీళ్ళు సంఘం పెట్టిండి వీళ్ళు సాధిస్తారట అని చెప్పి మన ఉద్యమాన్ని చాలా చిన్న చూపు చూసి అవహేళన చేస్తున్న రోజులు అవి మన ప్రత్యర్థి వర్గాలకు సంబంధించిన వారు. ఈ రెండు మన జాతి ఉద్యమం ప్రారంభ దశలో ఎదుర్కోవాల్సి వచ్చేసింది. ఒకవైపు కులం పేరు చెప్పుకోవాలని సిగ్గుపడే పరిస్థితున్న రోజుల్లో వాళ్ళు 10 మంది ఉన్న చోట మనం ఒకరు ఇద్దరు ఉండి ధైర్యంగా రావడానికి కూడా సిద్ధంగా లేని రోజులు. మరొక పక్క వాళ్ళేమో అన్ని రంగాలకు విస్తరించి అన్ని రంగాలను శాసించే స్థాయిలో ఉన్న వాళ్ళు మనం ఎక్కడో కనిపిస్తున్న పరిస్థితిని చూసి వీళ్ళు సంఘం పెట్టారు, వీళ్ళు ఏదో సాధిస్తారట అని చెప్పి చిన్న చూపుతో మాట్లాడుతున్న వాళ్ళు హేళనగా మాట్లాడుతున్న రోజులు అవి. అట్లాంటి రోజుల నుంచి ఉద్యమాన్ని దశల వారీగా మనం ముందుకు నడిపించుకొని ఎక్కడ కూడా వాళ్ళు ఎన్నో దాడులు ఎన్నో అవమానాలు మన మీద చేశారు, అవమానాలు చేశారు, దాడులు కూడా చేశారు. కానీ ఎక్కడ సహనం కోల్పోయినా ఉద్యమాలకు పక్కదారి పడతాయి. ఇప్పుడు మాట్లాడుతూ ఆత్మస్థైర్యం గురించి మనోళ్ళు మాట్లాడారు. భారతదేశంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు జరిగినాయి వాస్తవం, కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎదుర్కొన్నన్ని సవాళ్లు ఈ దేశంలో ఏ సామాజిక ఉద్యమం ఎదుర్కోలేదు. పాలకుల కుట్రలు, పాలకులు పెట్టిన నిర్బంధాలు, ప్రత్యర్థులు కల్పించిన అడ్డంకులు, ఉద్యమంలోనే కొనసాగిన వెన్నుపోట్లు. ఉద్యమంలోనే వెన్నుపోట్లు, ఇచ్చిన మాట నిలబెట్టుకోమని గట్టిగా అడిగితే నిర్బంధాలు, ఈ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి పాలకులే కుట్రలు చేసి విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు, ఇక మనకంటే కొండలాగా ఎదిగిపోయిన వాళ్ళ అడ్డంకులు. నిజంగా చెప్పాలంటే మాదిగ జాతి ఆత్మశౌర్యంతో వాళ్ళ కొండను ఎదుర్కొని విజయం సాధించడానికి తీసుకొచ్చారు. ఇక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. ఇక్కడ మొదలుకొని ఢిల్లీ వరకు దేశంలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా ఒక దళిత ఆఫీసర్లు కనిపిస్తారంటే మన వాళ్ళు తప్ప ఇంకెవరు కనిపించారు. ఆ స్థాయికి ఎదిగారు. ఇన్ని సవాళ్ళ మధ్యలో మీరు పోషించిన పాత్ర, ముఖ్యంగా ఉద్యోగ వర్గం పోషించిన పాత్ర, మీరు అందించిన ఆర్థికంగా ఇచ్చిన చేయూత, మీరిచ్చిన నైతిక బలం మాదిగ ఉద్యమాన్ని ముందుకు నడిపించి విజయం దక్కేలాగా చేసింది. ఇందులో
ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది. మనం ఎన్ని పాత్రలు పోషించినా బతికి ఫలితాలు చూస్తున్నాం. లాయర్ల పాత్ర పోషించారు, మీరు చూశారు. విద్యార్థులు విరోచితమైన యుద్ధం చేశారు, వేలాది మంది జైలు పాలయ్యారు. ఎంఆర్పీఎస్ సాధారణ కార్యకర్తల నుంచి మొదలుకుంటే నాయకుల వరకు జైలు పాలయ్యారు. ఉద్యోగస్తులు వాళ్ళ పాత్ర పోషించారు, మహిళలు వాళ్ళ పాత్ర పోషించారు, జర్నలిస్టులు వాళ్ళ పాత్ర పోషించారు. జాతిని గెలిపించడం కోసం జాతిలో ఎన్ని సమూహాలు ఉన్నాయో అన్ని సమూహాలు వాళ్ళ పాత్ర న్యాయబద్ధంగా పోషించారు. కాబట్టి జాతి ఒక విజయం వైపు తీసుకెళ్ళాలి. నిజంగా ఒక తాటి మీదకి వచ్చింది జాతి. ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఒక ఉద్యమం ఆత్మస్థైర్యమే కోల్పోయింది అనుకో, ఇక సాధించేది ఉంటుంది. అందుకనే ఇలా ఒక గొప్ప పాఠం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప మాట చెప్పేశాడు. అది ఈ ఉద్యమం ప్రయాణంలో ప్రతి దశలో ఎదురైన ప్రతి అడ్డంకిలో కూడా అదొక్క మాట ఒక గీట్రాయిగా చూసుకోవాల్సి వచ్చేసి 30 ఏళ్ల పోరాటంలో ఈ దేశంలో ఏ సోషల్ మూవ్మెంట్ ఎదుర్కోలేని సవాళ్ళు, అన్ని రకాల సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి నిత్యం ప్రతి దశలో మనకు సవాళ్ళు ఎదురైంది. అయినప్పుడు ఆ సవాళ్ళను అధిగమించే దిశగా మనం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వచ్చినామంటే దానికి అంబేద్కర్ ఒక మాట చెప్పేశాడు. అది ఎప్పుడు నాకు గుర్తునే ఉంటుంది, అందరికీ మనకు గుర్తే. నీ లక్ష్య సాధనలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటావు, నీ లక్ష్య సాధనలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటావు. నిన్ను ముందుకు నడవనీయకుండా నీ సొంత వర్గం వెనుకకు తిప్పుతుంటది. నువ్వు ముందుకెళ్లకుండా చేయడానికి కుట్రలు జరుగుతుంటాయి. పాలకులు చేయవచ్చు, ప్రత్యర్థులు చేయవచ్చు. కానీ నీ లక్ష్య సాధనలో ఎన్ని సమస్యలను ఎదురుగా కానీ నువ్వు ఏదైనా కోల్పో ఆ ఎదుర్కోవడానికి, కానీ ఒక ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోవద్దు అని చెప్పి అంబేద్కర్ చెప్తారు. ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎన్ని కోల్పోయింది ఒక ఆత్మస్థైర్యం మాత్రమే ఉద్యమం. కాబట్టి మనం మన జాతిని విజయ తీరాల వైపు నడుపుకోగలిగాం. ఒక గ్రామ ప్రథమ పౌరుడు మొదలుకొని, సర్పంచ్ మొదలుకొని, గ్రామంలో ఉండబడే అన్ని వర్గాల సామాన్య ప్రజలు మొదలుకొని ఈ దేశ అత్యున్నత వ్యవస్థలకు సంబంధించిన 3 వ్యవస్థలు మనకు అనుకూలంగా వివిధ సందర్భాల్లో నిలబడాల్సి వచ్చేసి, ఒకనాడు వర్గీకరణ ప్రక్రియ న్యాయమా కాదని ముందుకెళ్తున్న దశలో రెండో విజయం అందుకోవడానికంటే ముందు ఈ వర్గీకరణ న్యాయం అని చెప్పింది రాష్ట్రపతే కదా, ఈ దేశ ప్రథమ పౌరుడే కదా, కేఆర్ నారాయణ కదా. ఈ దేశాన్ని నడుపుతున్న పరిపాలన వ్యవస్థలో ఇది న్యాయం, దీన్ని సాధించి పెట్టడానికి నా వంతు పాత్ర పోషిస్తానన్నది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కీలకమైన ఈ దేశాన్ని నడుపుతున్న నాయకుడు కదా. ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే, ఆ సుప్రీంకోర్టు కూడా బాస్ చీఫ్ జస్టిస్ అవుతే, అట్లాంటి చీఫ్ జస్టిస్ అధ్వర్యంలో 7 జడ్జీలు ఇది వర్గీకరణ న్యాయం అని చెప్పి తీర్పునివ్వడం, మన జాతి ఉద్యమ ప్రయాణం ఒక కుగ్రామంలో మొదలై జాతి అత్యున్నత వ్యవస్థలన్నిటిని కదిలించి ఒక విజయం సాధించడం ద్వారా మన బిడ్డలకు ఫలాలు అందుబాటులోకి వచ్చేసింది. చాలా గొప్ప పోరాటాన్ని మన కళ్ళ ముందు మనం నడుపుకోగలిగాం. ఇది ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్ర పోషించారు. అందరి పాత్రతోటే ఒక లక్ష్యం సాధించాం. ఇప్పుడు ఆ ఫలాలు అందుబాటులోకి వస్తున్న సమయంలో ఇక్కడ జెన్కోకు సంబంధించిన మన సంఘం పేరేంటి? దానికంటే ముందు ఎంఏఎఫ్ అన్నారా, వెల్ఫేర్ అన్నారా? కరెక్ట్ చెప్పు. అగ్గో అది కథ. నేను దాన్నే ఆలోచించాను. ఇప్పుడు ఈ వర్గీకరణ ఉద్యమం ద్వారా చేయూతనిచ్చిన పాత్ర
ఉద్యోగ వర్గాన్ని. యుద్ధం చేసిన పాత్ర సామాన్య కుటుంబానికి వచ్చిన నిరుద్యోగులది, విద్యార్థులది. జైలుకి వెళ్ళిన వాళ్ళే, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళే, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళే, ఇప్పటికి కోర్టు చుట్టూ తిరుగుతున్నది కూడా వాళ్ళే. ఇప్పుడు వర్గీకరణ ద్వారా 3 రకాలుగా ఫలితాలు పొందేటోళ్ళు చేతినిచ్చిన కుటుంబాలు. వర్గీకరణ ద్వారా 3 రకాలుగా ఫలితాలు పొందేటోళ్ళు ప్రథమంగా చేతినిచ్చిన కుటుంబాలు. ఉదాహరణకు ఇప్పుడు ప్రమోషన్లలో వర్గీకరణ కూడా ఉన్నది. కాబట్టి ఉద్యోగస్తులు వాళ్ళ ప్రమోషన్లు కూడా వర్గీకరణ సూత్రం ప్రమోషన్లు లేకపోతే లిస్టులో ఎక్కడో ఉంటాం వాళ్ళకి వెనుకబడి. కానీ ప్రత్యేకంగా మనకు వర్గీకరణ కోట ద్వారానే ప్రమోషన్లు వస్తాయి కాబట్టి లిస్టులో మనం ముందుకు వస్తున్నాం. అది మనందరూ తెలుసు. అంటే డైరెక్ట్ చేతనిచ్చిన ఉద్యోగ వర్గం వాళ్ళ జీవితంలో ఎక్కడో ఒక దిక్కు ప్రమోషన్లు పొందే కాడ ఈ వర్గీకరణ జీవం ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాదాపు తమ్ముడు మాట్లాడుతూ కృష్ణా జిల్లా మాదిగ ఉద్యోగుల అధ్యక్షుడు తను వర్గీకరణ ద్వారానే ఒక సీటు పొందింది అన్నాడు. కాదు, ఎంఏ ఇంగ్లీష్. ఎప్పుడో అది 2000 సంవత్సరం. వర్గీకరణ అమలు జరుగుతున్న సమయంలో తనకు ఎంతో కొంత మేలు జరిగింది చదువుకునే కాదు. ఇప్పుడు వర్గీకరణ ఇప్పుడు అమలు జరుగుతున్న దశలో అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చేసింది. ఓకే, దాదాపు మీరు ఇప్పుడు డాక్టర్ సీట్లు పొందిన వాళ్ళలో మీరు చూడండి, మినిమం 70% మన ఉద్యోగస్తుల పిల్లలు. ఇప్పుడు అనబడుతుంటే 90% అంటాడు. ఇక అంత అనకుండానే నేను తగ్గించాను. నాకు 90% అని అనుమానం ఉన్నా తగ్గించి కనీసం 30% అయినా పేద బిడ్డలకు వచ్చిందని సంతృప్తి కోసం. సరే, దాని వివరాలు కూడా తర్వాత ఇద్దాం. ఓకే, 70-80% డైరెక్ట్ ఉన్నత విద్యా అవకాశాలు, సీట్లు మన ఉద్యోగ వర్గానికి అందుతున్నాయి. మీరు ఇప్పుడు మొత్తం మొన్న ఏదైతే ఈ విద్యాశాఖలో టీచర్ పోస్టులు పడితేనేవో మినిమం ఒక 1650 పైగా 1600 సంబంధించిన చిల్లర ఉద్యోగాలు మన పిల్లలకు ఒక డిపార్ట్మెంట్ లో వచ్చినాయి. నిజంగా వర్గీకరణ లేకపోతే మనం ఏ 200 కాడ 300 కాడ ఆగేవాళ్ళం. ఇప్పుడు అందులో కూడా చూసినా కూడా మినిమం 70% పైగా ఉద్యోగస్తుల పిల్లలకు అవకాశాలు వచ్చినాయి. అంటే ఉద్యోగస్తుల పిల్లలకు 70% ఉద్యోగ అవకాశాలు రావడానికి ఉపయోగపడుతుంది. విద్యా అవకాశాలు 70% రావడానికి ఉపయోగపడుతుంది. ప్రమోషన్లు 100% మన పిల్లలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆయన మన సంఘం పేరు వెల్ఫేర్ అసోసియేషన్ అయిపోయింది. వెల్ఫేర్ అంటే ఏది? సంక్షేమం. ఇంకేం సంక్షేమం కావాలో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం సంక్షేమం కావాలా? మన బ్యాచ్ అంబేద్కర్ ఎంబడి గతనే పడ్డది ఆయన కాలంలో. ఇప్పుడు ఇంకా వెల్ఫేర్ గురించే మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ ఎవరి వెల్ఫేర్ అంటే కదా, వెల్ఫేర్ తీసేయండి, ఎంఈఎఫ్ లోనే అందరు కొనసాగండి. ఇక అందరికి ఎంఈఎఫ్. ఇంకా మనం మన కులంలో సామాన్యుల గురించి, నిరక్షరాస్యుల గురించి, పేదల గురించి మనం ఎప్పుడు ఆలోచించాలి? మన సంఘం పేరే మన వెల్ఫేర్ అయితే ఇక ఎవరు మన వాళ్ళ వెల్ఫేరే చూడే అవసరం లేదు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మనకంటూ ఒక బలమైన ఉద్యోగ విభాగమే ఎంఈఎఫ్. మీరు ఏ డిపార్ట్మెంట్ పెట్టినా ఎంఈఎఫ్ఏ పెట్టేసేయండి, దానికి ఇంకో పేరు కలపబాకండి. ఇంకా మీరు వెల్ఫేర్ అంటే మాత్రం ఎక్కడికి రానిగా. మీ వెల్ఫేర్ గురించి మళ్ళీ నేను ఎందుకు రావాలి? నాకు అర్థం ఉంటుంది. ఏమీశ్వరే, ఇప్పుడు ఈశ్వరే
ఒక ఇంజనీర్ డి ఆయన బిడ్డ ఎక్కడ చదువుతుంది? అమెరికాలో. కొడుకు ఎక్కడ? ఇప్పుడు ఈయన వెల్ఫేర్ గురించి మాట్లాడితే నేనేం చేయాలి? ఇప్పుడు కిరణ్ కరెక్ట్ చెప్పాలి. ఇవాళ మనం వెల్ఫేర్ అనేది మన కులంలో పేదల గురించి వెల్ఫేర్ గురించి ఆలోచించాలి, లేకపోతే అర్థమే లేదు. ఇక ఓకే, మన డిపార్ట్మెంట్లలో ఏదైనా సమస్య మనం ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్లో మన సంఘం బలంగా ఉంటే చాలు సమస్యలు పరిష్కారం అవుతాయి. అది జెన్కోనా, ట్రాన్స్కోనా, అది విద్యాశాఖనా, అది పోలీస్ శాఖనా, లేదా రెవెన్యూ శాఖనా, లేదా హెల్తా, ఇంకోట కాదు. అక్కడ మన ఎంఎఫ్ ను బలోపేతం చేసుకోగలిగితే దాని ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదన్నా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురవుతాయి. ఎందుకంటే నీకంటే ముందు వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ సంఘాల పేరుతో లీడ్ చేస్తుంటారు. నిజంగా చెప్పాలంటే మన ఎంఆర్పిఎస్ ప్రారంభం కంటే ముందు అన్ని డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలని ఎవరి చేతులు ఉన్నాయి? అన్ని సంఘాలను నడిపేది వాళ్ళే. ఆడ అది ఉమ్మడి రాష్ట్ర కమిటీలో కానీ ఎప్పుడైనా సరే ఉద్యోగ సంఘంలో ఉంటే, ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే అందులో 8 మంది వాళ్ళు ఉంటారు. ఒకరు ఎస్టీ పేరు పెట్టలేదని చెప్పి ఒక ఎస్టీ వస్తారన్నా, మిగతా ఒక మాదిగ పేరు పెట్టుకుంటారు. ఆ మాదిగ పేరు కార్యవర్గ సభ్యుడో, సహాయ కార్యదర్శి, ఇంకో కార్యదర్శి ఉంటాడు. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇంకోటి అంతా వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఎంఆర్పిఎస్ రాకముందు ఒక 3 దశాబ్దాలకు పైగా వాళ్ళే లీడ్ చేసేసారు. ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత కూడా ఆ ఉమ్మడి సంఘంలోనే మనోళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. కానీ ఉమ్మడి సంఘాల ద్వారా మనోళ్ళకు మేలు జరిగిన దానికంటే ఎంఆర్పిఎస్ వచ్చినా కానీ మనోళ్ళకి ఎక్కువ మేలు జరిగింది. ఉదాహరణకు ఇప్పుడు మన సాల్మన్ చెప్పాడు, ఒక డిపార్ట్మెంట్ లోనే ఎంఈఎఫ్ ను బలంగా నిర్మించుకోవడం ద్వారా దాదాపు ఎన్ని రకాలుగా మన వాళ్ళకు మేలు చేసుకునే అవకాశం వచ్చిందో, అది ట్రాన్స్ఫర్ల కారణా, లేదా ఇంకో కారణా, లేదా ప్రమోషన్ ఇచ్చినప్పుడు మన వాళ్ళను కదిలించకుండా చూసుకునే కారణా, లేకపోతే మనకు రావాల్సిన ప్రమోషన్లు ఇంకోటి తీసుకునే కారణం, ఏదైనా కానీ అన్ని సమస్యలు ఒక డిపార్ట్మెంట్ లో ఎస్సీ ఎస్టీ ఉమ్మడి సంఘాల్లో ఉన్న మనోళ్ళ కంటే ఆ జెన్కోలో ఉండబడే ఎంఈఎఫ్ ద్వారానే మన వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్న విషయం మనకు తెలుసు. ఇది చాలదా? మన సంఘాన్ని ఒక డిపార్ట్మెంట్ లో మనం కరెక్ట్ గా బలోపేతం చేసుకోగలిగితే దాని ద్వారా మన సమస్యలు పరిష్కారం కావడానికి కొంత అవకాశం ఉన్నదని మనకు చాలదా? ఇట్లా ఎంఈఎఫ్ ను జెన్కోలు ఎట్లయితే మనం బలోపేతం చేసుకున్నామో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మనం ఎంఈఎఫ్ నే మనం బలోపేతం చేసుకున్నాం అనుకోండి, అక్కడున్న సమస్యలను అక్కడే ఎదుగుతున్న నాయకత్వమే పరిష్కరించుకునే దిశగా ముందడుగేయడానికి మనకు అవకాశం వస్తాయి. ఎక్కడ ఏ ఉద్యోగ విభాగంలో ఏ డిపార్ట్మెంట్ లో ఎంఈఎఫ్ లేదో అక్కడ ఎవరి మీద ఆధారపడతాం? ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ల మీద ఆధారపడతాం. దానికి ఇప్పటికీ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళే. ఒకనాడోమో 10 మంది వాళ్ళకు చేసుకొని ఒకటన్నా చేయకపోతే ఎట్లా అని చెప్పి మనోళ్ళకి అట్లా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత అది కూడా చేయరు, ఎందుకంటే కక్ష పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకనాడు కాక ముందు అది చేసుకొని ఎక్కడో చిన్నగా మనం చేసినామని చెప్పుకోవడానికి అట్లా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ వచ్చినాక, ముఖ్యంగా ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత వచ్చేదాన్ని కూడా తీసేసే పరిస్థితి చేస్తుంటారు. ఇది మనందరికీ తెలుసు. కానీ నువ్వు అక్కడ ఉంటే ఆనాడు నష్టపోయినావు, ఈనాడు నష్టపోతాం. అక్కడ ఉంటే ఆనాడు నష్టపోయినాం, అప్పుడు మనకు ఎంఆర్పిఎస్ ఒక ఉద్యోగం లేదు కాబట్టి అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉన్నది, విజయం సాధించాం. ఇప్పుడు మన సంఘాన్ని అన్ని డిపార్ట్మెంట్లో బలోపేతం చేసుకోవడానికి ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది. ఈ యొక్క విషయాన్ని మీరు ఆలోచించాల్సిన నేను విజ్ఞప్తిస్తున్నాను. ప్రతి డిపార్ట్మెంట్ లో ఇప్పుడు జెన్కోలో మనం ఎట్లయితే ఒక వివిధ విభాగాల్లో మనం తయారవుతున్నామో అన్ని డిపార్ట్మెంట్లో మన ఎంఈఎఫ్ అనే పేరుతోటే
మనం బలోపేతం కాగలిగితే, ప్రతి డిపార్ట్మెంట్లో మనం అలా ఉమ్మడిగా మనం సమన్వయం చేసుకోగలిగితే ఖచ్చితంగా అక్కడక్కడ సమస్యలన్నీ మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నది. దాన్ని మనం ముందుకు నడిపించడానికి అవకాశం ఉన్నది. ఎక్కడన్నా వాస్తవానికి నేను అనుకుంటున్నా ఒక 60-70% ఎంఎఫ్ లో ఎదిగిన లీడర్లు పోతేనే పని జరుగుతుంది. ఒక 60-70% మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పేరుతో లేదా ఏదైనా సామాన్యుల సమస్యలు వస్తే ఎంఆర్పిఎస్ పేరుతో, సామాన్యుల సమస్యలు ఏదైనా అట్రాసిటో లేదా ఇంకోటో ఏదైనా భూముల సమస్య ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే ఎంఆర్పిఎస్ పోతే కొన్ని పనులు జరుగుతున్నాయి. చాలా డిపార్ట్మెంట్ లో ఎంఎఫ్ పోతే 60% పనులు జరుగుతున్నాయి. ఏదైనా మిగిలిన ఒక 20-30% బలంగా ఏదైనా మనం చెప్పాల్సిన సమయంలో నా వంతు పాత్ర కూడా నేను పోషిస్తా. నా వంతు పాత్ర పోషిస్తా. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ సమస్యలు ఎదుర్కొన్నా అక్కడ మనం చేతనివ్వాలి. ఆ సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడేసుకోవాలి. ఇదే కదా మనం చేయాల్సిన పని. నువ్వైనా నేనైనా ఎవరైనా చేయాల్సిన పని అదే కదా. కాబట్టి దయచేసి ఎంఈఎఫ్ ను అన్ని విభాగాల్లోకి అన్ని డిపార్ట్మెంట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దీని ద్వారా భవిష్యత్తులో ఏమవుతుందంటే ఒకనాడు మన ఇష్టంనా లేకపోయినా పని జరిగినా జరగకపోయినా ఎస్సీ ఎస్టీ ఉమ్మడి ఉద్యోగ సంఘాలకు నాయకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గరికి అందరు వెళ్ళేవాళ్ళు. పని జరిగినా జరగకపోయినా ఇంకొక మనకు మార్గం లేదు. అది ఒకనాడు మనందరికి తెలిసిన విషయం. కానీ వాళ్ళు ఆ స్థాయికి రావడానికి కారణం ఏంటి? వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు బలోపేతం చేసుకున్నారు, వాళ్ళు బలపడ్డారు. దళిత గిరిజనులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపే ఉండేటట్టుగా చేసుకోగలిగారు. ఎవరైనా బలహీనుడి దగ్గరికి పోరు సమస్యకు న్యాయం చేయమని చెప్పి, శక్తివంతుల దగ్గరికి వెళ్తారు. ఎవరైనా సరే బలహీనుడి దగ్గరికి పోయి మాకు న్యాయం చేయమని పోరు కదా, శక్తివంతుల దగ్గరికే పోతారు కదా. నీ దగ్గరికి వస్తే మాకు కొంత న్యాయం జరుగుతుందని చెప్పి. కాబట్టి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మొత్తం తెగలు కులాలన్నీ మాదిగలతో సహా ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అంటే మాల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పని జరిగినా జరగకపోయినా వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళం. వాళ్ళ మీద ఆధారపడడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ కులాన్ని ఆర్గనైజ్ చేసుకున్నారు, శక్తికి ఎదిగారు, ఇతర కులాలను కూడా వాళ్ళ మీద ఆధారపడేట్టుగా చేసుకున్నారు. అందుకనే ఉమ్మడి సంఘాలు వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రాక్టికల్ మనం ఆలోచిస్తే రేపు ఈ రోజు నుంచి మీరు మనసులో పెట్టుకొని గట్టిగా ఆర్గనైజ్ కాండి. ప్రతి డిపార్ట్మెంట్ లో కింది నుంచి పై వరకు ఎంఈఎఫ్ ను మనం ఏర్పాటు చేసుకోండి. ఈ ఎంఈఎఫ్ ద్వారా మనకు అంతర్గతంగా మన ఎదురయ్యే సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి ముందుకు సాగండి. నాకు తెలిసి పెద్ద సమస్యలు అంటూ రావు. ప్రమోషన్లో మన వర్గీకరణ జీవో ఉన్నది అధికారికంగా. వర్గీకరణ ద్వారా విద్యా అవకాశాలు మనం పొందుతుంటాం. వర్గీకరణ ద్వారా మన పిల్లలు ఉద్యోగ అవకాశాలు పొందుతుంటారు. సమస్యలు పెద్దగా రావు. ఎక్కడన్నది ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవడం కోసం ప్రతి డిపార్ట్మెంట్ లో కనుక మనం బలపడగలిగితే రేపు రాబోయే దినాల్లో భవిష్యత్తు రోజుల్లో ఎస్సీ ఎస్టీ ఉమ్మడి ఉద్యోగ సంఘాలన్నిటికీ మాదిగ బిడ్డలే నాయకత్వం వేస్తారు. ఆ పై నువ్వు ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది కదా. ఎస్, ఒక్క మాదిగ ఎంప్లాయీ ఫెడరేషన్ అనే వాడుతున్న వాళ్ళు వాళ్ళ జాతి బిడ్డలకు వచ్చిన సమస్యలు పరిష్కరించుకునే కాడికి వస్తున్నారు. వాళ్ళు పోతే కలెక్టర్లు వింటున్నారు, వాళ్ళు పోతే ఐఏఎస్ ఆఫీసర్లు వింటున్నారు, వాళ్ళు పోతే ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటున్నారు, వాళ్ళు పోతే సెక్రటరీలు ఉంటున్నారు, వాళ్ళు పోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటున్నారు, వాళ్ళు పోతే చీఫ్ సెక్రటరీ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. ఎన్నిసార్లు చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చోలే? సాల్మన్ ఉన్నాడు. ఎన్నిసార్లు చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చోలేదు? ఉమ్మడి సంఘాలు ఎన్నిసార్లు వాళ్ళతో కూర్చున్నాం? అంటే ఇప్పుడిప్పుడే మన ఉద్యమం సమాజం దృష్టిని ఆకర్షించింది కనుక, సమాజం దృష్టిలో ఒక సింపతి మాదిగ ఉద్యమం మీద ఉన్నది కనుక మన వైపు నుంచి ఏ సమస్య పోయినా కూడా వాళ్ళు కొంత సానుకూలంగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంటారు. అరే వీళ్ళు నిజంగా అన్యాయం గురైన వాళ్ళు, వీళ్ళతో పోల్చుకుంటే మాలో చాలా అన్ని రకాలుగా అడ్వాన్స్ అయిపోయినారు. కాబట్టి వీళ్ళు ఏదైనా సమస్య వస్తే ఎంఆర్పిఎస్ పేరుతో వస్తే ఎంఈఎఫ్ పేరుతో వస్తే వాళ్ళకు న్యాయం ఉన్న కారణైతే ఖచ్చితంగా చేసి పెట్టాలనే ఆలోచన వాళ్ళకి పెరుగుతున్నాయి. ఇట్లా పెరగడం వల్ల మన సమస్య పరిష్కారం అవుతే
ఇతరులు నమ్మకం ఎవరి మీద పెట్టుకుంటారు? ఇక ఇతర వర్గాలు కూడా నమ్మకం ఎవరి మీద పెట్టుకుంటారు? అరే మన సమస్య పరిష్కారం కావాలన్నా ఖచ్చితంగా పలాని మాదిగ ఉద్యోగ సంఘాల నాయకుల దగ్గరికి వెళ్తే మన సమస్య పరిష్కారం అవుతాయని కట్టుకొస్తారు. కాబట్టి అప్పుడు ఒక మాదిగ ఉద్యోగ సంఘం పేరుతోనే అందరినీ ఆర్గనైజ్ చేయలేము కనుక భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ ఉమ్మడి ఉద్యోగ సంఘాలన్నింటినీ నడపడానికి ఒక శక్తి పెరిగేది మన మాదిగ ఉద్యోగస్తులకి పెరగడానికి మనకు అవకాశం ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్ ఆ పని చేసుకోవచ్చు. వాటి ఇప్పుడు ఎంఎఫ్ను బలోపేతం చేసుకోవడం ద్వారా భవిష్యత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలన్నింటినీ లీడ్ చేయాల్సిన సందర్భం మనకు వస్తుంది. ఆ పాత్ర మీరు పోషించాల్సిన అవసరం ఉండదని నేను భావిస్తున్నాను. ఇకపోతే మీ సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన జాతిని చాలా రంగాల్లో ఇంకా ముందుకు నడపాలి. ఇప్పుడు 3 రకాలుగా ఫలితాలు వస్తున్నాయి: ప్రమోషన్లు, విద్యా అవకాశాలు, వర్గీకరణ ద్వారా మన బిడ్డలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఈ 3 అవకాశాలు వస్తున్న దశలో కూడా ఇంకా మనం ఆలోచించాల్సింది కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 30 ఏళ్లలో ప్రత్యక్ష ఫలాలు విద్యా రూపంగా కానీ ఉద్యోగాల రూపంగా కానీ లేదా విద్యను పొంది ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ నుంచి విదేశాలు చదువుతూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ నాకు తెలిసి 30 ఏళ్లలో మినిమం 1,00,000 కుటుంబాలు వెళ్తాయి. మినిమం 1,00,000 కుటుంబాలు వెళ్తాయి. అంటే డైరెక్ట్ ఎంఆర్పిఎస్ ఫలాలు ఒక 1,00,000 కుటుంబాలు వెళ్తాయి. ఇప్పటికే పొందిన వాళ్ళు 1,00,000 కుటుంబాలు అవుతారు. ఆ 1,00,000 కుటుంబాలకు చాలా బాధ్యత ఉన్నది. మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వర్గీకరణ సాధించాం, ఇంకా అంత అయిపోయిందని కూడా మేము అనుకోవట్లేదు. ఇంకా ఎక్కడ దృష్టి పెట్టి పని చేయాలో అక్కడ దృష్టి పెట్టి పని చేయాలి. ముఖ్యంగా ఈ తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికీ అత్యంత పేద కుటుంబాలు ఏ సామాజిక వర్గంలో ఉన్నాయంటే మెజారిటీ పేద కుటుంబాలు మన మాదిగ వర్గంలోనే ఉన్నాయి. ఇది అందరూ తెలిసే విషయమే. మనం ఉద్యోగ వర్గంగా ఆ పేదరికంలో అయితే లేదు. మన పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నాం. మన పేద కుటుంబాలతో పోల్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సమకూర్చుకునే స్థాయిలో మన పిల్లలకు భోజనాలు పెట్టుకుంటున్నాం, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాం, మన పిల్లలకు మంచి బట్టలు ఇస్తున్నాం, మన పిల్లల్ని డెవలప్ చేసుకుంటున్నాం, చదివించుకుంటున్నాం. అంటే ఎవరు మన పేదరికం నుంచి బయటపడ్డారు మన కులం అంటే ముఖ్యంగా వ్యాపారులు పెద్దవాళ్ళు లేరు, కానీ ఉద్యోగస్తులు ఉన్న కాడ మాత్రం వాళ్ళ కుటుంబం పేదరికం నుంచి కొంత బయటపడ్డారు. ఇతరులతో పోల్చుకుంటే కాదు, మన సామాజిక వర్గంలో పేద కుటుంబాలతో పోల్చుకుంటే ఆ పేదరికం నుంచి కొంత మనం బయటపడ్డట అనే విషయం మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఎంఆర్పిఎస్ పరంగా పనిచేస్తున్న డైరెక్టర్ ఎంఆర్పిఎస్ నాయకత్వమైన లేదా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ పిల్లల విషయంలో కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఉద్యోగ వర్గమైన రాబోయే రోజుల్లో ఇంకా పేదరికంలో ఎవరైతే ఉన్నారో మన కుటుంబాల్లో ఆ పేదరికంలో ఉన్న కుటుంబాల భవిష్యత్తును ఎట్లా ముందుకు నడిపించాలో దాన్ని అందరం కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని మాత్రం నేను భావిస్తాను. ఎందుకు ఆ పాత్ర పోషించలేము మనం? మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడికి ఆ ఊరిలో ఉండబడి ఒక పేద కుటుంబం బిడ్డను ఎంతో కొంత చేయుతనిచ్చి చదివించు అని అన్నాను అది భారం అనుకోవద్దు, బాధ్యత అనుకోవాలి. అది భారం అనుకోవద్దు, బాధ్యత అనుకోవాలి. ఇప్పుడు ఎవరు ఈ విద్యా అవకాశాలు కూడా అందలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? వర్గీకరణ ద్వారా ఇప్పుడు పోటీ ఎవరి మధ్యలో జరుగుతుంది? ఉద్యోగస్తుల పిల్లలు నిరుపేద వర్గాల పిల్లల మధ్యలో పోటీ జరుగుతుంది. ఈ వర్గీకరణ లేనప్పుడు ఎవరి మధ్యలో పోటీ జరిగేది? మాల పిల్లలు మాదిగ పిల్లల మధ్య పోటీ జరిగేది. మాల వాళ్ళ పిల్లలు ఒక 30-40 ఏళ్ళు మనకంటే అడ్వాన్స్లు ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాలు వాళ్ళతో మనం పోటీ పడలేదు కాబట్టి మనం వర్గీకరణ సాధించుకున్నాం.
ఇప్పుడు వర్గీకరణ ఫలాలు డైరెక్ట్ మన కులానికి అందుతుంటాయి. ఆ అందుతున్న ఆ కులం బిడ్డలు ఎవరు తీసుకుంటారు? 70% అంటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, తమ్ముడు కొడుకు డాక్టర్ అయింది, వర్గీకరణ లేకపోతే సీట్ రాదు, కానీ అయినా చదివించుకోవాలి అనుకున్నాడు అనుకో, ఆయన నా బిడ్డను ఒక ప్రైవేట్ లో చేర్పించి నేను డాక్టర్ చేస్తా అన్నాడు అనుకో, ఒక ఎంబీబీఎస్ సీట్ ఖరీదు ఎంత ఉండేది? 1,30,00,000 కదా, 1,30,00,000 ఉంది. నేను అంటున్నా, ఎట్లా నా బిడ్డకు వర్గీకరణ ద్వారానే ఒక డాక్టర్ సీట్ వచ్చిందని మనం అంటున్నప్పుడు, ఒక 2 మార్కుల తేడాతో ఒక నిరుపేద కుటుంబం నుంచి బిడ్డ మిస్ అయింది అనుకున్నా, నీ కొడుకు మళ్ళీ అక్కడనే మన పేద వర్గాల బిడ్డకు మధ్యలో 1 మార్కో 2 మార్కుల తేడాతో మన బిడ్డకు మిస్ అయింది అనుకుందాం. నేను వాళ్లకు నువ్వు ₹1,00,00,000 పెట్టి సీట్ ఇవ్వని నేను అనను, కానీ మన కులంలో ఒక నిరుపేద కుటుంబం సంబంధించిన వాళ్లకు ప్రాథమిక విద్య నుంచి 10th ఇంటర్ డిగ్రీ వరకు నువ్వు చదివిస్తే నీకు అయ్యే ఖర్చు ఎంత? మనకయ్యే ఖర్చు ఎంత? నువ్వు వర్గీకరణ లేకపోతే 1,30,00,000 పెట్టి నీ కొడుకును చదివించుతో అనుకుంటావు, కానీ వర్గీకరణ ద్వారా నీ 1,30,00,000 మిగిలినాయి. అక్కడ ఒక పేద కుటుంబం సంబంధించిన వాళ్ళు ఆ స్థాయికి రాలేకపోతుంది. మనం ఉద్యోగస్తులుగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఉద్యోగ కుటుంబం ఒక్కరన్నా మీ సొంత గ్రామాల్లోనే అక్కడ కూడా చదువులో కొద్దిగా అవకాశాలు పొందలేని పరిస్థితులు వెనుకబడ్డ బిడ్డలకు మీరు ప్రాథమిక విద్య నుంచి 10th ఇంటర్ డిగ్రీ వరకు కనుక మీరు చదివించగలిగితే ఆ పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు ఎంత స్థాయిలో చైతన్యంతో ముందుకు వస్తారంటే, నా జాతి ఉద్యోగస్తుల వల్ల కదా నేను చదువుకున్నది, నా జాతి ఉద్యోగస్తుల వల్ల కదా నేను, నా కుటుంబం నా తల్లిదండ్రులు పేదలైనా సరే నా జాతి ఉద్యోగస్తుల వల్ల కదా నేను చదువుకున్నాను అనుకుంటే వాళ్ళ చైతన్యం ఎంత పెరుగుతుందంటే వాళ్ళు నేను డెవలప్ అయ్యి ఇంకొక 10 మందికి సాయం చేయాలని కాడికి వస్తారు. వాళ్ళు ఎందుకు? వాళ్ళు ఒక ఉద్యోగ వర్గం ద్వారా వాళ్ళు బాగుపడ్డారు అన్నప్పుడు వాళ్ళకి మైండ్లో ఏం పడుతుంది అంటే, నాకు నా ఉద్యోగస్తులే కదా నాకు సాయం చేసింది, లేకపోతే నేను ఇంత దాకా ఒదిగేటువంటి కాదు కదా, కాబట్టి నేను ఇంకొక 10 మందికి సాయం చేయాలి నేను స్థిరపడ్డప్పుడు అని చెప్పి వాళ్ళ ఆలోచన పెరిగితే మాదిగ కమ్యూనిటీ డెవలప్మెంట్ మరింత స్పీడ్ కావడానికి దారితీస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, వర్గీకరణ ఫలాల ద్వారా మాత్రమే డెవలప్ అవుతున్నామని దానికంటే, వర్గీకరణ ఫలాలు పొందుతున్న వాళ్ళు ఆ వర్గీకరణ ఫలాలకు సంబంధించిన దాంట్లో ఫలాలు పొందుతున్న దాంట్లో అందులో ఒక 10% ఖర్చు పెట్టినా ఒక పేద కుటుంబాన్ని మన స్థాయిలో డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి ఈ విషయంలో మాత్రం ఉద్యోగ వర్గం తన బాధ్యత పోషించాలని చెప్పి నేను సవినయం కోరుతున్నాను. మన బిడ్డలు కాదా వాళ్ళు? మన బిడ్డలు గొప్పగా ఎదుగుతూ మన కళ్ళ ముందు మన ఊర్లో ఉండబడే ఒక పేద కుటుంబం బిడ్డ కేవలం వనరులు లేకనే వాళ్ళు వెనుకబడిపోయే పరిస్థితి వస్తే వాళ్ళ కొంత చైతన్యం ఇవ్వడం అనేది మన ధర్మం. మన బిడ్డలు బాగుపడుతుంటే అది సంతోషించాలి, కానీ మన పేద వర్గాల బిడ్డలు బాగుపడుతుంటే సంతోషించాలి, కానీ వాళ్ళు బాగుపడలేక వాళ్ళు వెనుకబడిపోతున్నారంటే మనం బాధపడతాం అనే విషయం మనం మర్చిపోతాం. సైనిపోతుంది. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సొంత గ్రామాల్లోనే పెట్టుకోండి, కనీసం ఒక్కొక్కరు ఒక బిడ్డనన్ను చదివించే ప్రయత్నం చేయండి. అంటే డబల్ ఇంజన్ లాగా మనం అడ్వాన్స్ కావాలంటున్నాను నేను. డబల్ ఇంజన్ అంటే ఏంది? వర్గీకరణ ఒక ఇంజన్, ముందుకు సాగుతుంటాం. డబల్ ఇంజన్ అంటే ఏంది? ఆ వర్గీకరణ ఫలాలు పొందే కుటుంబాలు కనీసం వర్గీకరణ ఫలాలు పొందలేని పేద కుటుంబాలకు ఒక్కరికి సాయం చేసుకున్నా కూడా ఖచ్చితంగా అడ్వాన్స్ కావడానికి మనకు అవకాశం ఉంటుందని కూడా మీరు మర్చిపోదు. ఈ విషయంలో నా విజ్ఞప్తి, దయచేసి ఆలోచించండి. రెండోది, ఖచ్చితంగా మన కులం పేదరికాన్ని తొలగించే దిశగా మన పాత్ర పోషించాల్సిందే. అందుకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఎట్లా తీసుకురావాలి, డైరెక్ట్ మాదిగల సంక్షేమాన్ని ఎట్లా ముందుకు నడిపించాలి, ఎవరెవరి ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చాలి, ఏ ప్రభుత్వం ద్వారా ఎట్లా సమకూర్చాలనే విషయంలో భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా మన పేదరికాన్ని తొలగించే దిశగా కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతుంటాం. పేదరికం మనకు మిగిలిపోయింది మన కులంలో. ఆ పేదరికాన్ని తొలగించే దిశ కూడా మన ప్రణాళికలు ఉండాలి.
అందుకు కావాల్సిన శక్తిని కూడా కట్టుకొని ప్రభుత్వాల మెడలు వంచైనా సరే భవిష్యత్తులో డైరెక్ట్ మాదిగల పేదరికం తొలగించే పథకాలు ఎట్లా తీసుకురావాలో ఆ పాత్ర కూడా పోషిస్తారు. మన వర్గీకరణ సాధించాం ఇక అయిపోయిందని నేను అనుకోవట్లేదు. కానీ ఇంకా 180% పేదరికంలో ఉన్న మాదిగ బిడ్డల భవిష్యత్తుని ఎట్లా ముందుకు నడిపించాలి, వాళ్ళ పేదరికం తొలగించడంలో ఎలాంటి పాత్ర పోషించాలనేదే ఒక సవాలుగా భవిష్యత్తు రోజుల్లో ఉంటది. ఆ ప్రయాణం కూడా జరుగుతుంటది. అదే సమయంలో మన పిల్లలు ఎంత అవునన్నా కాదన్నా ప్రభుత్వ ఉపాధి అవకాశాలు రోజు రోజు తగ్గిపోతున్న విషయం మనందరికీ తెలుసు. ప్రైవేట్ రంగం పెరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ సాధించడమే ఒక ప్రధాన సవాలైంది. కానీ వాళ్ళ ప్రభుత్వ రంగం అంతా కుదించబడుతున్న సమయంలో, ప్రైవేట్ రంగం అన్ని రంగాలకు విస్తరించి పెరుగుతున్న సమయంలో, ప్రైవేట్ రంగంలో కూడా మనకు విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ లేకపోతే భవిష్యత్తులో ఈ అవకాశాలు కూడా మనకు అందకుండా పోయే ప్రమాదం కూడా ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశాన్ని భవిష్యత్తులో రాష్ట్రం దేశవ్యాప్తంగా విస్తరించడానికి మనకు అవకాశం ఉన్నది. అది మనం చేయాల్సింది. ఇప్పుడు ఈ దేశంలో సామాజిక అంశాల మీద బలమైన ఉద్యమంతో ముందుకెళ్లే నాయకత్వం మనకి ఎక్కడ కనిపించట్లేదు. మనకు అంబేద్కర్ కాలంలో జరిగింది, జగ్జీవన్ కాలంలో జరిగింది, మొన్నటి వరకు మానేశ్వరి కాంశీరామ్ కాలంలో కనిపిస్తున్నది. లేకపోతే అంతో ఇంతో ఎస్సీ తరఫున మాట్లాడే నాయకుడిగా కొంత కనిపించేవాడు, ఏ ప్రభుత్వంలో అయినా సరే కనిపించేవాడు ఎవరంటే రామ్ విలాస్ పాస్వాన్ పేరుతో కొంత మనకు అట్లా కనిపించేది. కానీ ఇప్పుడు దేశంలో ఎస్సీలో ఎదుర్కొంటున్న ఎస్సీ ప్రజలు లేదా ఉద్యోగస్తులు ఎవరైనా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల మీద గట్టిగా మాట్లాడే నాయకత్వం దేశంలో కొంత మనకు లేకుండా పోయింది. ఉదాహరణకు ఎస్సీ యాక్టే రద్దు అవుతే కూడా దేశం మొత్తం మీద ఏ నాయకుడు మాట్లాడలేదు. చివరికి ఎస్సీ యాక్ట్ ను మళ్ళీ పునరుద్ధరించడంలో ఎంఆర్పీఎస్ మాత్రమే దేశాన్ని కూడా కట్టించింది. మీరు నిన్న చూడండి, ఒక చీఫ్ జస్టిస్ లాంటి ఒక దళితుడు గవాయి గారి మీదనే పెద్ద దాడి జరిగింది. ఆ దాడి జరిగితే దేశంలో ఉండబడే ఏ దళిత గిరిజన నాయకత్వం కూడా దాన్ని స్పందించి ముందుకు నడపలేకుండా పోయింది. కానీ మన ఎంఆర్పీఎస్ మాత్రమే తెలుగు నేల మీద దేశం ఢిల్లీ వరకు ఆ దాడిని నిరసిస్తూ మనకు బలమైన నిరసన వ్యక్తం చేసే సందర్భం మనకు రావాల్సి వచ్చింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేశంలో ఎస్సీ సమస్యలు మరింత పెరుగుతున్నాయి, సవాళ్లు పెరుగుతున్నాయి, మనకు ఉండబడే హక్కులు కూడా హరించబడుతున్నాయి. ఇట్లాంటి సమయంలో దేశంలో ఒక బలమైన నాయకత్వం కూడా మనకి ఇక్కడ ఎదుర్కొనే దిశగా కనిపించట్లేదు. అంటే ఆ బాధ్యత కూడా మన మీదనే పడబోతుంది. ఆ బాధ్యతను కూడా మనం గౌరవంగా స్వీకరించాల్సిందే, ఆ పాత్రను మనం పోషించాల్సిందే. అదే సమయంలో మన పిల్లల్ని వ్యాపార రంగంలో కూడా ప్రోత్సహించాలి. మన పిల్లల్ని, మన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా వ్యాపార రంగంలో కూడా ప్రోత్సహించాలి. ఇవాళ ఈ తెలుగు నేల మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కమ్మారెడ్డిల తర్వాత, కమ్మారెడ్డి కొంతమేరకు కాపుల తర్వాత అన్ని రంగాలకు విస్తరించింది ఎవరంటే మన ఎస్సీలో మారలే. కమ్మారెడ్డిలు ఎన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తుంటారో, అధికారంలో టీడీపీ అంటే కమ్మ ఉంటారు, వైసీపీ అయితే రెడ్డి అవుతారు, అంతకుముందు కాంగ్రెస్ అంటే రెడ్డి, అంతకు మనకు తెలిసిన విషయంలే. ఇట్లాంటి పరిస్థితుల్లో భూములు వాళ్ళే, వ్యాపారాలు వాళ్ళే, విద్యా సంస్థలు వాళ్ళే, మెడికల్ కాలేజీలు వాళ్ళే, ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళదే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వ్యవస్థలను వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు, శాసిస్తున్నారు. మరి వాళ్ళకి పునాదులు ఇప్పుడు పడ్డాయి కాదు కదా, వాళ్ళకి పునాదులు ఇప్పుడు పడలేదు కదా. ఎన్జీ రంగా కాలంలోనే, అంతకు ముందు నుంచే చౌదరి వాళ్ళ పునాదులు పడ్డాయి. ఎప్పుడో రెడ్డి రాజుల కాలం నుంచే వాళ్ళు పడ్డాయి. ఒక 100 ఏళ్ల క్రితం ఈ తెలుగు నేల మీద వేముల కూర్మయ్య అనే టైనార్ తోటే మాలల పునాదులు పడ్డాయి. ఈ కృష్ణా జిల్లా వాసి, విజయవాడ వాసి. అంటే వాళ్ళు విద్య, ఉద్యోగ రంగాలను కైవసం చేసుకోవడానికి, రాజకీయ రంగాన్ని కైవసం చేసుకోవడానికి, అన్ని రంగాల మీద వాళ్ళు ప్రభావితం చేయడానికి వాళ్ళకి 100 ఏళ్ల ముందు పునాదులు పడ్డాయి. చరిత్ర అది కనిపిస్తుంది. అందుకని అన్ని వ్యవస్థలు వాళ్ళకి కైవసం చేసుకున్నారు. కమ్మారెడ్డిల తర్వాత ఈ వ్యవస్థలన్నీ ఎవరి కైవసంలో ఉన్నాయంటే ఎస్సీల పేరుతో వాళ్ళ కైవసం చేశారు. వాళ్ళు కైవసం చేసుకోవడానికి కావాల్సిన శక్తిని ఇప్పుడు కనిపిస్తుందేమో కానీ వాళ్ళు అట్లా పునాదులు వేసుకునేది 100 ఏళ్ల క్రితం.
కానీ పునాదులు వేసిన వాళ్ళే లేరు. ఏదన్నా ఇప్పుడు ఎంతో కొంత విలువ గౌరవం కొంత మేరకు మనకు దక్కుతున్నదంటే ఆ పునాదులు మాదిగ జాతికి ఎంఆర్పిఎస్ చేయగలిగింది, కానీ అంతకుముందు దేశం లేవు. అన్ని రకాలుగా ఫలాలు అనుభవించలేకపోవచ్చు. కనీసం కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి నుంచి కులం పేరు చెప్పుకునే కాడికాన్ని తీసుకురాగలిగాం. అవకాశాలు కోల్పోతున్న సందర్భంలో అవకాశాలు కోల్పోకుండా ఇప్పుడిప్పుడు కాపాడుకుంటున్నాం. కానీ అన్ని వ్యవస్థలను శాసించే కాడ ప్రభుత్వం చేసే కాడ మనం ఉన్నామా అంటే ఎక్కడ లేం కదా. అంటే కోల్పోయిన వాటిని నిలబెట్టుకోవడం ఎట్లానే కానీ ఉన్నాం, కానీ అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసే కాడ శాసించే కాడ లేం కదా. రేపు అన్ని వ్యవస్థలను శాసించే కాడ ప్రభావితం చేసే కాడ భవిష్యత్తులో రావాలంటే ఇప్పుడు మనం ఆర్థికంగా ఎదగడానికి అన్ని మార్గాలు వెతకాల్సిందే కదా. ముందుగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగే కదా అన్ని వ్యవస్థలు కైవసం చేసింది. సంక్షేమం పేరుతో ఎస్ఎల పేరుతో వచ్చినాయన్ని వాళ్ళే తీసుకున్నారు. ఏ పేరుతో వచ్చినా కూడా వాళ్ళే ముందుకెళ్ళారు. వాళ్ళు మన దళితులు వాళ్ళు అడ్వాన్స్ అయిపోయారు. మొన్న ఒక రివ్యూ చేస్తూ ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ కమ్మ రెడ్లు అనుకుంటే లేదా కాపులు అనుకుంటే, తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో కమ్మ రాజులతో పోల్చుకుంటే ఆ తర్వాత మొత్తం వ్యవస్థలన్నీ ఒక మాలల చేతిలో ఉన్నాయనే విషయం, అన్ని రంగాల మాలలు ప్రభావితం చేస్తున్నారు, శాసిస్తున్నారు విషయం, అన్ని రంగాలు ఎదిగిందనే విషయం లెక్కలతో సాక్ష్యం బయటకు వచ్చేసింది. మనం ఎక్కడున్నామంటే కంటికి కూడా కనిపించలేమాట. అంటే కంటికి కూడా కనిపించినంత దూరంలో పడి ఉన్న మనం భవిష్యత్తులోనైనా సరే మన బిడ్డలను బాగు చేసుకోవాలనుకుంటే ఎన్ని రంగాలకు మనం విస్తరించాలో, ఆ విస్తరించడానికి ఎక్కడ ఏ చోటు మనకు అడ్డంకులు కనిపిస్తున్నాయో వాటన్నిటిని అధిగమించడం కోసం మనం శక్తిని పుంజుకొని ముందుకెళ్ళాలి. దాని గురించి కూడా మన ప్రయత్నం జరగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క రంగంలో కాదు అన్ని రంగాలకు విస్తరించాలి. ఇప్పుడు విస్తరించబడ్డ వాళ్ళకి పునాదులన్నీ 100 ఏళ్ల క్రితం పడ్డాయి. వాళ్ళతో ఇప్పుడు మనం పోటీ పడలేం. కానీ విస్తరించడం ద్వారా భవిష్యత్తులో అందుకుంటామేమో. అన్ని రంగాలు విస్తరించడం భవిష్యత్తులో అందుకుంటామేమో. విస్తరించడం కోసం జరిగిన ప్రయత్నం కూడా ఎంఆర్పిఎస్ భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటాం. ఏ రంగంలో ఎట్లా విస్తరించాలి, ఆ విస్తరించిన దశలో ఎక్కడ అడ్డంకి వస్తుంది, ఆ అడ్డంకిని ఎట్లా అధిగమించాలనే కాడ ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తమ భూమిక మనం పోషిస్తుంది. అందులో కూడా మన పాత్ర పోషించాల్సిన అవసరం ఉద్యోగ వర్గానికి ఉండదని మీ దృష్టికి తీసుకుంటున్నాను. ఇకపోతే మాదిగ జాతి రాజకీయ చైతన్యంలో ఇంకా శూన్యత కనిపిస్తున్నది. మాదిగ జాతి రాజకీయ చైతన్యం ప్రదర్శించడంలో ఇప్పటికీ శూన్యత కనిపిస్తున్నది. దానికి ఎగ్జాంపుల్ 2 విషయాలు చెప్తున్నాను. రాజ్యాధికారం అన్నమాట పెద్ద మాట. కనీసం ఓటేసేటప్పుడు మన జాతికి మేలు జరుగుతుందా లేదని ఆలోచించేయడం అన్న చైతన్యం కదా. రాజ్యాధికారం అనేది ఒక పెద్ద మాట, దాని గురించి ఒక పెద్ద ప్రయాణం జరగాలి. గౌరవ మన కాంశీరామ్ గారు ఒక ప్రయోగం చేశాడు. ఆయన బతికినప్పుడు అది నిలబెట్టుకున్నాడు. ఆయన చనిపోయినాక అది కొంత మన వెనుకపోయింది, మనం చూస్తున్నాం. చాలా అంబేద్కర్ జగ్జీవన్ చూడలేదు, కానీ మన కళ్ళ ముందు గొప్ప మహనీయుడు మనకు కాంశీరామ్ గారే. మన చెమాల బిడ్డ, మాదిగ బిడ్డ, గొప్ప మహనీయుడు. ఆయన ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాడు, ఫలితం సాధించిండు. మాయావతి గారిని 1 కాదు 4 సార్లు ముఖ్యమంత్రిగా కూర్చున్నబెట్టిండు. ఒక గొప్ప చైతన్యాన్ని దేశంలో నింపిండు. కానీ ఆ మహనీయుడు మన కళ్ళ ముందే దూరం అయిపోయాడు. ఆ చైతన్యం కూడా కొంత వెనుకపోయింది. మాయావతి గారు ఏం చేసిండ్రో కానీ ఆ స్థాయిలో నిలబెట్టుకోలేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ ఒక మాదిగ ఎమ్మెల్యే కూడా అక్కడ లేకుండా పోయింది. ఇది మీ దృష్టికి నేను తీసుకొచ్చే విషయం. కనీసం రాజకీయ చైతన్యం అంటే ఎంఆర్పిఎస్ ఎప్పుడైనా రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యొక్క విషయం మీరు గుర్తించండి. ఎంఆర్పిఎస్ ఎప్పుడైనా రాజకీయ నిర్ణయాలు తీసుకున్నది. ఎందుకోసం తీసుకున్నది? జాతిని వర్గీకరణ సాధించడానికి జరిగే ప్రయాణంలో ఎవరి మిత్రులు ఎవరి శత్రువులు అనే కాడ నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఈ ఒక్క విషయాన్ని మీరు గ్రహించండి. జాతిని గెలిపించాలి, ఉద్యమం నడపాలి. జాతిని గెలిపించాలి, ఉద్యమం నడపాలి. ఉద్యమం నడుస్తుంటది, కానీ జాతిని గెలిపించే కాడ రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వాల పాత్ర కూడా ఉంటుంది. ఆ ప్రభుత్వాలు మనకు అండగా లేకపోతే కొంత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ప్రభుత్వాలు అండగా ఉంటే కొంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గ్రహించండి. ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా బహిరంగ ముందుకు వచ్చిన వాళ్ళు మనకు మిత్రులా,
వర్గీకరణకు అనుకూలంగా రానోళ్ళు మనకు మిత్రులా అంటే ఏం చైతన్యం ఏం చెప్పాలా? వర్గీకరణే మన జాతి భవిష్యత్తు, వర్గీకరణే మన జాతి భవిష్యత్తు. ఇది అందరూ తెలిసిన విషయమే. వర్గీకరణ లేకపోతే ఒక అడుగు కూడా ముందడుగు వేయలేము. అందుకు 94 గంటల ముందు చరిత్ర సాక్ష్యం ఉన్నది, వర్గీకరణ జరిగినాక సాక్ష్యం ఉన్నది, వర్గీకరణ రద్దయినాక సాక్ష్యం ఉన్నది. వర్గీకరణ లేనప్పుడు మనం వెనుకబడిపోయినాం, వర్గీకరణ రద్దయినప్పుడు మనం వెనుకబడిపోయినాం, వర్గీకరణ జరిగినప్పుడు మాత్రం మనం ముందడుగు చేశాం. ఇది మన అందరూ తెలిసిన విషయమే కదా. మరి ఇప్పుడు వర్గీకరణ అనేది జాతి భవిష్యత్తుకు సంబంధించిన అంశమైనప్పుడు వర్గీకరణకు అనుకూలమైన వాళ్ళని మిత్రులుగా చూస్తాం, వర్గీకరణకు అనుకూలం కాని వాళ్ళని శత్రువులుగా చూస్తాం. చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న సమయంలో అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి సాయం కోరిండు. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించాడు. ఎందుకంటే అంబేద్కర్ కోరుకుంటున్న సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న రోజులు అవి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈయనకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. అంటే జాతి భవిష్యత్తు కోసం ఈయన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళాడు. అట్లనే ఎంఆర్పిఎస్ వర్గీకరణ లక్ష్య సాధనలో ప్రతి ఎన్నికల సమయంలో ఆ ఎన్నికల నాటికి మనకు అండగా ఉన్న వాళ్ళెవరు, ఎన్నికల నాటికి కూడా మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళెవరు అనే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ నిర్ణయాలు ప్రకటించుకుంటూ వచ్చేసింది. ఎగ్జాంపుల్, ఒకనాడు 94లో ఉద్యమం మొదలైన తర్వాత ముందుకెళ్తున్న దశలో చంద్రబాబు నాయుడు గారు కృష్ణా నేను వర్గీకరణ చేస్తా సాయం చేయమన్నాడు. సాయం చేశాం. ఆయన కూడా కొంత చేశాడు మొదటిసారి. తర్వాత వర్గీకరణ రద్దయింది. రాజశేఖర్ గారు కృష్ణా నేను వర్గీకరణ చేపిస్తా నాకు కూడా అండగా నిలబడమని చెప్పాడు. ఇదే విజయవాడ నడి గడ్డ మీద 2007లో పెద్ద పబ్లిక్ మీటింగ్ సింగనగర్ లో పెట్టిన విషయం మనందరూ తెలుసు. ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర్ గారు మన మీటింగ్ వచ్చేశారు. నేను వర్గీకరణ చేపిస్తా కృష్ణ, నువ్వు చంద్రబాబు నాయుడు గతంలో అండగున్నావు కదా చేపిస్తానంటే, ఇప్పుడు నేను కూడా చేపిస్తాను నాకు అండగున్నావు అని అన్నాడు. అండగున్నావు. ఇప్పుడు ప్రభుత్వాలు కదా చేయాల్సింది. వాళ్ళే ఒక మాట ఇచ్చి మనకు అండగా ఉంటున్నప్పుడు మనం ఎవరికి అండగా ఉండాలి? అట్లనే ప్రతి దశలో. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇక్కడ ఎన్నికల ప్రచారంకి వచ్చాడు, ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. కృష్ణ నేను వర్గీకరణ చేపిస్తా నాకు అండగా నిలబడు అని అన్నాడు. అప్పటికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు అనుకూలంగా ముందుకు రాలేదు. ఆయన వెనుక ఎవరున్నారో మనందరూ తెలుసు. జూపుడి లాంటి వాళ్ళు, కారం శివాజీ లాంటి వాళ్ళు ఆయన వెనుక నిలబడ్డారు. వర్గీకరణ చేపిస్తా కృష్ణ మీరు నాకు అండగా ఉండాలన్నాడు. వర్గీకరణకు అనుకూలంగా జగన్ లేడు. మరి ఎన్నికల సమయంలో నేను చేత కృష్ణాన్నవానికి సాయం చేయాలన్నా? వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్లకు, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళని పోషించే వాళ్ళకి సాయం చేయాలా అంటే, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళకి సాయం చేయడం అంటే మనం ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసినట్టే. వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మీరు సాయం చేస్తే మన భవిష్యత్తుకు దారులు వేసుకున్నట్టే అని చెప్పి ఆనాడు మనం చంద్రబాబు నాయుడు గారికి 2014లో సాయం చేశాం. మాలలు చంద్రబాబు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. మాదిగ దొండర చంద్రబాబు అండగా నిలబడ్డది. 2014లో ఆయన బయటపడ్డాడు. కానీ తను ఇక్కడ మాలల ప్రభావం ఎక్కువ ఉన్నదని చెప్పి గెలిచిన తర్వాత కొంత ఆయన యూటర్న్ తిరిగే ప్రయత్నం చేశారు. ఇది 2014-19 మధ్యలో జరిగిన ప్రక్రియ. యూటర్న్ తిరిగే ప్రయత్నం చేసిండా లేదా? అప్పుడే కదా కారం శివాజీని తీసుకొచ్చి మళ్ళా ఎస్సీ కమిషన్ చైర్మన్ చేసింది. అప్పుడే కదా జూప్రి ప్రభాకర్ని తీసుకొచ్చి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసింది. అప్పుడే కదా మన రావెల కిషోర్ బాబు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నామని అతన్ని తొలగించి నక్కానంద్ బాబు అని మాలయ్యని తీసుకొచ్చి పెట్టింది. ఇది ఎప్పుడు చేసిండు? గెలిచినాక. ఆయన గెలుపుకి ఎవరు సాయం చేశారు? ఎంఆర్పిఎస్. ఆయన ఓడించే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? మాలలు చేశారు. మాలల పేరుతో ఎవరు చేసి తిరిగిండ్రు? మాలమోహన్ లీడర్ పెట్టిండ్రు. మాలమోహన్ లీడర్ ఎవరప్పుడు? జూపుడి ప్రభాకర్ రావు, కారం శివాజీ. వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు ఓడించడం కోసం తిరిగితే ఆయన అధికారంకి వచ్చిన తర్వాత మన సహకారంతో అధికారంకి వచ్చినాక వాళ్ళిద్దరిని దగ్గర తీసుకొని వాళ్ళకి ఇద్దరికి చెరో పదవి ఇచ్చేశారు. అసలు ఎస్సీలకు ఉపయోగపడే శాఖలే 3: ఎస్సీ సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కమిషన్. ఎస్సీ సంక్షేమ శాఖ మన వాళ్ళ నుంచి తప్పించి, రావెల కిషోర్ బాబు నుంచి తప్పించి నక్కానంద్ బాబుకి ఇచ్చేశాడు. ఎస్సీ కార్పొరేషన్ జూపుడి ప్రభాకర్కి ఇచ్చేశాడు. ఎస్సీ కమిషన్ కారం శివాజీకి ఇచ్చాడు. 3 వాళ్ళకి ఇచ్చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంత నమ్మించి మనల్ని మోసం చేసిండని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమం ప్రారంభించిన దశలో నన్ను కూడా ఇక్కడ తిరగకుండా చాలా కష్టాలు పెట్టిండు, చాలా ఇబ్బందులు పెట్టిండు. మన అందరికి తెలిసే విషయమే. ఆ తర్వాత మనం కురుక్షేత్రం పెట్టాం.
చంద్రబాబు మీద యుద్ధమే కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రం మీద లాఠీచార్జి, గొడవలు, అల్లర్లు జరిగినాయి. వేల మంది అరెస్ట్ అయినరు, కేసులు అయినాయి. ఇప్పటికీ కూడా నాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. అంటే అప్పుడు ఏమర్థమైంది? చేస్తాన్న చంద్రబాబు నాయుడు మనకు అనుకూలంగా రాలే, జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా ఎప్పుడు మాట్లాడలే. చేస్తాన్న చంద్రబాబు నాయుడు గారు మనకు దూరమై వాళ్ళకు సపోర్ట్ చేశాడు. జగన్ ఎట్లా మనకు అనుకూలంగా రావట్లేదు. మరి 2019 ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వలే, జగన్ కు మద్దతు ఇవ్వలే. అప్పుడు కేవలం నోట కోసం మాత్రమే ఓటేమని చెప్పేశాం. ఎస్, మన అసంతృప్తి, మన ఆవేదన నోటకేయండి, మన ఆవేదన నోట ద్వారా చాటండి అని చెప్పి నోటకేయించాం. అంటే ఇప్పుడు ఇద్దరు మనకు అనుకూలంగా కాదన్నప్పుడు మనం ఎవరికో ఒకరి వైపు లేవు కదా. కానీ తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు, నేను మాదిగలను దూరం చేసుకోవడం ద్వారా నేను నష్టపోవడమే కాకుండా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది, నేను ఓడిపోవాల్సి వచ్చింది, నేను నష్టపోవాల్సి వచ్చింది, అవమానం పడాల్సి వచ్చింది, నేను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. దీనికి కారణం వల్ల నేను ఎంఆర్పిఎస్ ను మాదిగలను దూరం చేసుకోవడమే కాబట్టి నేను ఆత్మపరిశీలన చేసుకుంటా అనే పేరుతో ఆయన మళ్ళీ వర్గీకరణ నేనే చేస్తా అని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చేసాడు. మరి వర్గీకరణ నేనే చేస్తా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడుకి ఎంఆర్పీ సపోర్ట్ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఒక లాయర్ని పెట్టమన్నా కూడా జగన్ పెట్టలేదు, ఒక అపాయింట్మెంట్ ఇవ్వమన్నా ఇవ్వలేదు, 5 ఏళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడ నేను తిరగడానికి ప్రయత్నం చేసినా కూడా ఆయన కూడా ఇబ్బంది పెట్టేశాడు. పక్కా మాల వైపు నిలబడ్డాడు. ఇప్పుడు డైరెక్ట్ మాల వైపు నిలబడ్డది జగన్, మాదిగల వైపు నిలబడ్డది చంద్రబాబు నాయుడు. అప్పుడు మనం ఎవరికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది? చంద్రబాబుకి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. చంద్రబాబుకు మద్దతు ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాము. ఇదంతా ఎవరి కోసం తీసుకున్నట్టు? జాతి కోసమే తీసుకున్నాం. మరి జాతి కోసం నిర్ణయం తీసుకున్నప్పుడు ఓకే, చంద్రబాబు నాయుడు గెలిచిండు. ఈలోపు జగన్ సుప్రీంకోర్టులో లాయర్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టలేదు, కానీ మనం ఎంఆర్పిఎస్ పరంగా లాయర్ను పెట్టడానికి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చాలా మంది మనకు సాయం చేశారు. ఓకే, అక్కడ నుంచి గౌరవ నరేంద్ర మోడీ గారు అండదండలతో సుప్రీంకోర్టులో విచారణ వేగవంతం చేశారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పాలో వర్గీకరణ వాళ్ళు చెప్పేశారు. అక్కడ అఫిడవిట్ ఇచ్చారు. అక్కడ నుంచి 2004లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వమంటే ఇవ్వలేదు మనకు అనుకూలంగా. కానీ 2024లో గౌరవ నరేంద్ర మోడీ గారు మన 2023లో మన మీటింగ్ వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లి న్యాయవాదులను, హోంశాఖను అందరిని కూర్చోబెట్టి అఫిడవిట్ ఇప్పించాడు. అదే సమయంలో సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ కూర్చోబెట్టాడు. ఏమాత్రం మన వాయిదాలు పెద్దగా పడకుండా 3 రోజుల్లోనే విచారణ కంప్లీట్ చేయించాడు. అంతిమంగా జడ్జిమెంట్ రావడానికి కేంద్రం మనకు సాయం చేసింది. ఇది మనందరికీ తెలిసే విషయం. అది రాగానే ఇప్పుడు మనకు వర్గీకరణ ఫలితాలు ఇక్కడ అమలు జరుగుతున్నాయి. ఇదే ప్లేస్ లో జగన్ కనుక ఉంటే ఈ వర్గీకరణ మనకు అనుకూలంగా వచ్చేది కాదు, వెంటనే అమలు జరిగేది కూడా కాదు. ఎందుకంటే నిండు శాసనసభలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిండు శాసనసభలో వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడిన విషయం మనం చూశాం. ఆయన పాదయాత్ర చేసినప్పుడు అన్ని జిల్లాలో వర్గీకరణ గురించి ఒక మాట మాట్లాడమంటే తప్పించుకున్న విషయం మనం చూశాం. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వమంటే 5 ఏళ్ల పాటు ఒకనాడు అపాయింట్మెంట్ ఇవ్వని చూశాం. సుప్రీంకోర్టులో ఒక లాయర్ని పెట్టమంటే లాయర్ని పెట్టని చూశాం. అంటే మనకు అనుకూలంగా ఉండడు అనే విషయం చాలా పాటు నిర్ధారణ జరిగింది. అట్లాంటప్పుడు ఎంఆర్పిఎస్ ఇచ్చిన పిలుపును రాజకీయంగా చైతన్యవంతంగా అర్థం చేసుకోవాలి కదా. ఎంఆర్పిఎస్ ఎప్పుడు పిలుపునిచ్చినా జాతి కోసమే తప్ప ఇంకొకరి కోసం ఇవ్వదు కదా. మరి అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం, ఆనాడు వర్గీకరణ అవసరం రీత్యా సరే చంద్రబాబు నాయుడు గెలుపు కోసం ఓటేయాల్సింది, ప్రచారం చేయాల్సింది మనమే కదా. ముందు మాదిగా బిడ్డలుగా ఆలోచిస్తే వర్గీకరణ మనకు ముఖ్యం అనుకున్నప్పుడు వర్గీకరణ అవసరం కోసం ఎవరైతే మనకు అండగుంటారో కావాలి కదా మన మిత్రులు. ఆ మిత్రులు అనబడుతున్న వాళ్ళు గుర్తించి ఓటేయడం కదా రాజకీయ చైతన్యం. శత్రువును గుర్తించి ఓటు వేయకుండా ఉండడం కదా మన చైతన్యం. శత్రువుకు ఓటేయక ఉండడం మన రాజకీయ చైతన్యం, మన మిత్రులకు ఓటేయడం రాజకీయ చైతన్యం. నాకు తెలిసి అక్కడ కొంత మెజార్టీ మన మాట విన్నదేమో కానీ ఇంకా చాలా గ్రామాల్లో ఇప్పటికీ జగన్ను సమర్థించే మాదిగ పల్లెలు ఉన్నాయి. జగన్ను సమర్థించడం అంటే దేనికో చెప్పండి. ఎవరి భవిష్యత్తు కోసం జగన్ సమర్థిస్తున్నట్టు మన మాదిగ పల్లెలు? ఆయన ఎవరి వైపు నిలబడతాడు? ఎవరి వైపు నిలబడ్డాడు? మరి నువ్వు జగన్ ఓటేయడం అంటే ఎవరి కోసం నువ్వు ఓటేసినట్టు?
చాలా బాధాకరమైన విషయం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అయినప్పటికీ ఈ మధ్యలో ఒక 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు నియోజకవర్గం ఎస్సీ మాలల చేతులు ఉన్నది. విజయ్ కుమార్ ఎమ్మెల్యే, వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ దాను రిటైర్డ్. అక్కడ బండ్లమూడి అనే గ్రామం ఉన్నది. ఆ బండ్లమూడి అనే మాదిగపల్లె మొత్తం వైసీపీ ఓటర్. ఆ బండ్లమూడి అనే మాదిగపల్లె వైసీపీ ఓటర్. వాళ్ళ మీద టీడీపీ రెడ్లు దాడి చేశారు. కారం చెడులో చంపబడ్డరేమో సీన్ మనం చూడలే, కానీ మన మాదిగా వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు ఎన్ని కర్రలతో కొట్టారో, బజార్లో ఎట్లా పడేసి కొట్టారో, పోలీసులు అడ్డం పడకపోతే వాళ్ళు ఎంతమంది చచ్చిపోయేటోళ్ళు సీన్ అంతా కనిపిస్తుంది మనకు సోషల్ మీడియాలో. కొట్టినోళ్ళు ఎవరు? ఏ పార్టీ రెడ్లు? తెలుగుదేశం రెడ్లు. దెబ్బలు పడ్డది ఎవరు? వాళ్ళే అంటున్నారు కదా. మేము ఇది ఎప్పుడు మొన్న 2 నెలల క్రితం సంగతి చెప్తున్నాను నేను. ఇది ఎప్పుడు 2-3 నెలల మధ్యలో చెప్తున్నాను నేను. ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు జరిగిన సంఘటన ఎప్పటిది? 2-3 ఏళ్ల క్రితం. ఏ పల్లె? మాదిగపల్లె. ఆ మాదిగపల్లె మీద ప్రచారం ఏంటిది? వాళ్ళు ఒప్పుకుంటున్నది ఏంటి? అన్న మాకు 200 ఇళ్ళు ఉన్నాయన్న. ఈ 200 ఇళ్ళు అంతా మేము వైసీపీ అని అంటారు. వాళ్ళకి ఏం సోయిందంటే ఎందుకు ఓటేస్తున్నారో, ఎవరి భవిష్యత్తు కోసం ఓటేస్తున్నారో తెలుసుకోలేంత అమాయకత్వంలో ఇంకా మన వాళ్ళు ఉన్నారు, లేదా భ్రమంలో ఉన్నారు. జగన్ కు ఓటేయడం అంటే రెండే. మాదిగలు ఓటేయడం అంటే జగన్ ముఖ్యమంత్రి చేయడం, మాలల్ని బాగు చేసుకోవడం. అంతకంటే నీ బాగు ఎక్కడ పడతావు? జగన్ ముఖ్యమంత్రి చేస్తే మాలలు బాగుపడతారని తెలియకపోతే ఇంకేం చేయాలి? ఈ యుద్ధం జాతి వర్గీకరణ పేరుతో జరిగింది కదా. వర్గీకరణ కోసం కదా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నది. మరి వర్గీకరణ వ్యతిరేకమైన వ్యక్తికి ఓటేస్తున్నామని చెప్పి మార్గపల్లి తయారు ఉంటే బానిసత్వం ఉన్నట్టే కదా. ఆయన మీ బిడ్డగా చెప్తున్నాం, కొట్టింది టీడీపీ రెడ్లు, దెబ్బలు పడ్డది మాదిగా వైసీపీ బిడ్డలు. కానీ అక్కడికి ఎంఆర్పీసీ వెళ్ళింది, నేను వెళ్ళాను. అంతిమంగా 10-15 రోజులు రాష్ట్ర కమిటీని, జాతీయ కమిటీని అక్కడ దించాము. తెలుగుదేశం రెడ్లను జైలుకు పంపించాము. అక్కడికి వెళ్ళొద్దని చెప్పి 1,00,000 ఫోన్లు మాకు వచ్చినాయి. ఆయన నా జాతి బిడ్డలు ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలుసుకుంటారు, వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి, నా జాతి బిడ్డల మీద దాడులు చేస్తే సహించమని చెప్పి, వాళ్ళు ఏ పార్టీలైనా కానీ మాకు సంబంధం లేదు. నా జాతి బిడ్డలు అమాయకులు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, వాళ్ళు ఆ పార్టీకి పోయవచ్చు, లేదా దాడి చేసిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, అయితేంది అనే పద్ధతిలో గిరిగీసి యుద్ధం చేసి మన వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయించడం కాదు, జైలు పంపించే పరిస్థితి తీసుకొచ్చేసారు. రాజీ పడలేము కదా. నిన్న మనం చూసాం. ఎక్కడ? పిన్నెల్లి. ఏ ఊరది? ఏ జిల్లా? పల్నాడు కదా, గురిజాల నియోజకవర్గం. అరే చంపబడ్డది ఎవరు? మాదిగా. ఏ పార్టీని చంపారు? వైసీపీ. ఇంకొక విషయం చెప్తా. నేను జాతీయ అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని ముందు పంపా. అక్కడ సమాచారం ఏందో తెలుసుకోండి అని చెప్పా. ముందు లోకల్ నాయకత్వాన్ని పంపా. విషయం అడిగితే ఎన్నికల ప్రచారంలో మనం వెళ్ళినప్పుడు వర్గీకరణను సమర్థించే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలో కరపత్రం వివరించాం కదా. వర్గీకరణ లేకపోతే మనకు ఎంత నష్టపోతామో, వర్గీకరణ వ్యతిరేకించే శక్తుల్ని జగన్ గారు ఎట్లా ప్రోత్సహిస్తున్నారో మనం ఆధారాలు చెప్పి కరపత్రం రాశాం కదా. మన వాళ్ళు ఆ ఊరు పిన్నెల్ అనే గ్రామం వెళ్ళి కరపత్రం ఇస్తుంటే, ఇప్పుడు చంపబడ్డ ఆ సాల్మాన్ అనే తమ్ముడు కరపత్రం చింపేసి మాకేం చెప్పొద్దు పో, మేము వైసీపీకే ఓటేసుకుంటాం పో అన్నారు. ఇప్పుడు ఎవరైతే మంద సాల్మాన్ అంటే దారుణంగా చంపబడ్డాడో ఆయన వైసీపీకి లీడర్. దళితుల్లో మాదిగపల్లెల్లో వైసీపీకి లీడర్. మన కరపత్రాన్ని చింపేశారు, ఆయన చింపేశారు. ఆయన ఆ బిడ్డ చంపబడితే మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది, మనమే వెళ్ళింది.
రెండు సంఘటనలు ఏం చెప్తున్నాయి చెప్పండి. మరి వాళ్ళు ఎందుకు వేసినట్టు, మన కరపత్రం ఎందుకు చెప్పినట్టు, వాళ్ళకి ఏం సోయినట్టు? అంటే వాళ్ళ జాతి బిడ్డల భవిష్యత్తు గురించి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించలేనట్టే కదా. మండ్లపూడి మాదిగపల్లె 200 ఇళ్ళు ఉంటే 200 ఇళ్ళు వైసీపీకి వేసినట్టే ఏం సోయినట్టు? ఒక వైసీపీ మాదిగ లీడర్ ఎందుకు చంపబడ్డట్టు? కరపత్రం ఎందుకు చెప్పినట్టు? ఎవరి భవిష్యత్తు కోసం చెప్పినట్టు? దీన్ని బట్టి మన వాళ్ళలో కనీసం జాతి స్పృహ లేదు అనడానికి, జాతి స్పృహ రాజకీయ చైతన్యంగా మారితే కనీసం మన మిత్రులు ఎవరు, మన శత్రులు ఎవరు ఆలోచించి ఓటేయడానికి దాన్ని తీసేది. నాకు తెలిసి ఆలోపం కూడా మన జాతిలో ఉన్నది. రేపు రోజుల్లో కూడా చెప్తున్నాను నేను, ఈరోజు మిత్రులు ఎల్లకాల మిత్రులు నేను అన్నా, ఈరోజు మిత్రులు ఎల్లకాల మిత్రులు నేను అన్నా. వర్గీకరణ కోసం మిత్రుత్వాన్ని మిత్రులు ఎవరు శత్రులు ఎవరు చూసే నిర్ణయం తీసుకున్నాం. రేపు భవిష్యత్తులో మాదిగ జాతి ఆర్థిక అభివృద్ధి కోసం, మాదిగ జాతి సంక్షేమం కోసం, మాదిగల్ని వ్యాపారులుగా తీర్చిదిద్దడం కోసం ఎన్ని డిమాండ్ పెట్టి ముందుకెళ్తామో ఆ డిమాండ్ సమర్థించే వాళ్ళే మనకు మిత్రులు అవుతారు. భవిష్యత్తులో డిమాండ్ సమర్థించే వాళ్ళు మన మిత్రులుగా. అక్కడ కూడా గీత గీస్తాం, అక్కడ కూడా గీత గీస్తాం. అందువల్ల ఇప్పటివరకు సాధించిన లక్ష్యంలో రాజకీయ చైతన్యంతో నిర్ణయం తీసుకున్నాం. రేపు సాధించాల్సిన మన పేదరికాన్ని తొలగించే విషయంలో, లేదా రాజకీయాల రంగంలో మన వాట సాధించుకునే విషయంలో, సంక్షేమ రంగంలో మన వాట సాధించుకునే దిశలో, భూములు మన వాళ్ళకు సాధించి పెట్టే దిశలో మనం పెట్టే డిమాండ్ భవిష్యత్తులో ఎవరు అండగా ఉంటారు, ఎవరు అండగా ఉండరు అనే విషయం కూడా తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు మిత్రులు ఎవరు శత్రులు ఎవరు తెలుసుకొని మిత్రులకు అండగా ఉంటాం, వాళ్ళతో కలిసి పనిచేస్తాం. మనకు అండగా రాని వాళ్ళతో మాత్రం దూరంగా ఉంటాం, దూరంగా ఉండమనే జాతికి చెప్తాం. అప్పుడు చైతన్యం ప్రదర్శించాల్సింది మన జాతి వాళ్ళే. కాబట్టి దయచేసి ఎవరి భ్రమంలో మనం ఉండొద్దు, ఎవరికో బానిసత్వం మనం చేయొద్దు, ఎవరి భ్రమంలో మనం ఉండొద్దు, ఎవరికో బానిసత్వం మనం చేయొద్దు. అంతిమంగా మనకు గీట్రాయి, మన జాతి ఇప్పుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో ఆ సమస్యలను ఎట్లా బయటపడేసుకోవాలనేది మనకి గీట్రాయిగా పనిచేయాలి. ఆ గీట్రాయిగా పనిచేస్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనకు అండ ఎవరున్నారో అండగా ఎవరు లేరు అనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు రాజకీయంగా మనం ప్రకటన చేయాలి. ఆ ప్రకటన చేసే సమయాన్ని కూడా నా జాతిలో ఉద్యోగస్తులు మేధావర్గం కాబట్టి, ఉద్యోగస్తులు కొంత ఆలోచించే వాళ్ళే కాబట్టి రేపు తీసుకునే నిర్ణయాన్ని ప్రతి మాదిగ పల్లెలో చాటాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పటికీ ఎవరైనా అట్లాంటి భ్రమంలో ఉంటే, ఇప్పటికీ ఎవరైనా అట్లాంటి బానిసత్వంలో ఉంటే ఆ బానిసత్వం నుంచి మాదిగ పల్లెలు బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఆ పాత్ర కూడా నా జాతి ఉద్యోగస్తులు ఎంఆర్టీస్ పోషించాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మర్చిపోద్దని నేను సవినంగా కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. జాతిని నడిపించడంలో ఇప్పటివరకు మనం పాత్ర పోషించాం, కానీ ఇక ముందు అందరం కలిసి మరింత సమర్థవంతమైన పాత్ర మొత్తం సమయం వెచ్చించి పోషిద్దాం. ఆ పాత్ర మీద అందరం కలిసి పనిచేద్దాం అనే విషయం కూడా మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.